నగర్ లో 9వ వార్డు పోలింగ్ బూత్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రం సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్ లో పోలింగ్ అయితే ఉదయం నుంచి ఎంతో ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఓటర్లను రప్పించేందుకు కూడా పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేందుకైతే పలు ఏర్పాట్లు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందిస్తారు. శంకర్, చెప్పండి, ఆ ఉదయం నుంచి కూడా పోలింగ్ ఎలా కొనసాగుతుంది? సో ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ నమోదైంది? తాజా అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు అధికారులు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 18 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్కు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. అయితే ఈసారి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధానంగా ప్రత్యేకంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో కూడినటువంటి పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశాం. మనం వనపర్తి జిల్లాలో ఉన్నాము. జిల్లాకు సంబంధించి 9వ వార్డుకు సంబంధించి పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు మనం, ఎందుకంటే సుందరంగా బెలూన్స్ తో ముస్తాబ్ చేశారు. మొత్తంగా ఇదంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. ప్రజెంట్ మనతో మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, ఏంటి ఈ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా ఏర్పాటు చేశారు? ఎలా ఏర్పాటు చేశారు? ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు స్వచ్ఛందంగా మంచి ఓటు హక్కు వినియోగించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ అన్ని సౌకర్యాలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. సో చూస్తున్నాం, మొత్తంగా ఇదంతా కూడా చాలా ఒక ఫంక్షన్ ఎలా చేస్తారో, అంటే ఏదైనా ఫంక్షన్ పెళ్లిలో కానీ అట్లాంటి ఫంక్షన్లో ఏ విధంగా చేస్తారో ఈ బెలూన్స్ చూడవచ్చు మనం, చాలా క్లియర్గా కట్టారు. మొత్తంగా స్వాగతం పలుకుతున్నారు ఓటర్లకు. వీళ్ళంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈ పోలింగ్ కేంద్రాన్ని చూసేందుకు లోపలికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుందో అక్కడ మాత్రమే కొంచెం ప్రశాంతంగా రావచ్చు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించే క్రమంలో కూడా ఈ పోలింగ్ కేంద్రాన్ని తయారు చేశారు. వీల్ చైర్స్ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ మ్యాచ్ చేయడంతో పాటు మొత్తంగా చైర్స్ వేసి పెట్టారు. ఇక్కడికి వచ్చే వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. మొత్తంగా అది మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మర్రికుంట మండలం 9వ వార్డుకు సంబంధించినటువంటి ఈ పోలింగ్ కేంద్రం వనపర్తి జిల్లాలో ఆదర్శ పోలింగ్ కేంద్రంగా కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక మనం బయట కూడా క్లియర్గా చూడొచ్చు. బయటికి సంబంధించి మనం చూస్తున్నాం, ఓటర్లు కూడా మనకు ఎదురుగా కనిపిస్తున్నారు. మొత్తం లైన్స్ మొత్తం అరేంజ్ చేశారు. టోటల్గా ఈ పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చేందుకైతే మొగ్గు చూపుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా ఓటు వేసిన తర్వాత తను ఓటు వేశానని చూపించుకోవడానికి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు. ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్గా, ఇక్కడ చూడొచ్చు క్లియర్గా, మేము ఓటు వేశాము, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఓట్లో పాల్గొన్నామని చెప్తున్నారు. ప్రధానంగా మనతో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎలా ఉంది సార్, ఏంటి ఈ ఏర్పాట్లను ఎలా చూస్తారు? ఎన్నికల అధికారులు ఆ ఏర్పాటును ఎలా చూస్తారు? చాలా బాగుంది. వనపర్తిలో 33 వార్డులలో 9వ వార్డును మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఒక ఇదిగా తీర్చిదిద్దారు. ఇక్కడ వాతావరణం ఓటర్కు ఆహ్లాదకరంగా వచ్చి ఏదో పండగ వాతావరణంగా కల్పించారు. 33లో వాళ్ళకెల్లా 9వ వార్డు ఎస్పెషల్గా పెట్టారు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలనేది నమ్మకం. సో మొత్తంగా చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి మనకు కూడా చూస్తున్నాం, ఇక్కడ నుంచి ఓటేసామని చెప్పేందుకు కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి పోలింగ్ కేంద్రాల ద్వారా ఓటర్లను ఆకర్షించవచ్చు అనేది ఎన్నికల అధికారుల ప్రధాన నిర్ణయం. ఇది ఇక్కడ మొత్తంగా ఆదర్శ పోలింగ్ బూత్కు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి.